చలి పెడుతుంది. మంతా రంపరాదు వేసుకుందాం ఒకటి గట్టిగా వేసుకుందాం. మనకి ఎప్పుడు అదే చింత అమ్మ వేసుకున్న చింత వేసుకోవడం అంటే అది చలి చలమాట కప్పుకుందాం. ఏమో బాబా మరి గట్టిగా వేసుకున్నట్టు ఏంటి చలిమంట. సరే సరే పెట్టి, నాకు కూడా చలి పెడుతుంది బాగా పెట్టి. అవునుగా ముసలి ఎట్లా ఉంటారు, మనకెంత చలి పెడుతుంది. అగ్గిపెట్టిందా? అగ్గిపెట్టి తెచ్చినగా మరి ఏంది మీరు రోజు సందులో కనిపిస్తారు, నిన్న కనిపించారు ఇవాళ కనిపించారు, ఏంది ఏం నడుస్తుంది ఏంది? నువ్వెప్పుడు చూసినావురా? హే నిన్న చూసినా ఇవాళ చూసినా, ఏం జరుగుతుందా సందులా చెప్పురి. ఏం లేదు, ఆ తాత కాడ అగ్గిపెట్టి అనిపిస్తున్నాం. ఇంద్ర శ్రీకాంత్ ఆఫీసులో మధ్య ఏముందా పొద్దుగాల లేవగానే లేవర్ పోతున్నా. ఏం లేబర్? నాటే తీసుకపోతున్నా. నాటే బాగా పోతురు. ఎంత నడుస్తుంది నాటే పోతే? ఎకరానికి 4,000 ఇస్తారు. 4,000 అయితే బలు ఉంది కదా ఒకటి. మీరు కూడా రారాదరి, మీకు కూడా ఇప్పిస్తాను 4,000. నాటే ఎదురు బీఆర్ కూడా చేస్తారు. బీఆర్ వేస్తే మనం వేరేమా పొలం ఏంది? సరే మరి నారే ఎందుకు నాటే రాది. భలే వేసిరు మా బామ్మది మంట. సెగ చూపుదావా నీకు కొంచెం? ఏం సెగ చూపుడేమో పో. ఏమో చలి పెడుతుంది. పోయిన 7 కంటే 7 చలి ఎక్కువ ఉంది. ముసలి ఎడ తట్టుకుంటారేమో పో. అవునన్నా, ముసలి వాళ్ళు ఉంటారో పోతారు. ఫోన్ వస్తుంది చూడయ్యా. ఏంది అట్ట కట్ చేస్తావు? ఫోన్ వస్తుంది మళ్ళీ వస్తుంది చూడు. హలో ఏందే? బయట ఉన్నా, చలిమంట కాపుకుంటున్నా. మేము ఇంట్లోకి వస్తే నీదో బాధ, బయట చలి బాధ. ఏంది మీ బాధ? ఎక్కడ పోలేక? వైన్ షాప్ కన్నా పోదామంటే వైన్ షాప్ కూడా బంద్ అయిపోయా. ఉండు, వస్తున్నా కానీ ఉండు, ఇంకా ఫోన్ చేయకు. ఇంద్ర ఫోన్ రాగానే అంత టెన్షన్ పడుతున్నావు? ఇంట్లోకి పోతేనే అదొనికిస్తుంది, బయటకు వస్తేనే చాలా అనిపిస్తుంది. నా బాధ ఓలో చెప్పుకోలేక ఏగలేక లేవర్ పోతున్నా. నాటే తీసుకుపోతున్నా. ఏం చేయమంటావా? పెళ్ళి అయితే మీకు తెలుస్తుంది. నిజమే మామా, వీళ్ళకేం తెలుసు మామా? గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది బాధ ఏందో. ఆమ్లెట్ వేసుకొని తినే వీళ్ళకేం తెలుసు? అవునవును, వెళ్ళాలంటే తెలుస్తుంది. ఈసారి 31st మంచి చేయాలి బావ. పోయినసారి మంచి చేయలేదు, ఈసారి గట్టిగా చేయాలి దావత్. సరే బా, మరి మంచిగా చెప్పినావు. ఈసారి దావత్ మంచిగా చేసుకుందాం. కానీ పోయినసారి అంటే గుర్తొచ్చింది, బలిముద్దుగా చేసిరుగా కన్నగారి మీద పోయి కక్కిరట. ఇక అందరు తాగిరు, ఎవరి మీద ఎవరు కక్కిందో తెలియకుండా అయిపోయినాడు. అవునల్లుడు, పోయినసారి నా మీద కక్కిండు, కన్నగారి మీద కక్కిండు. పోయినసారి అంటే ఏదో తెలియక కక్కినా కానీ ఎప్పుడు కక్కుతామా? ఈసారి మంచిగా చేద్దాం మీరు అన్నట్టే. మంచిగా అంటే గుర్తొచ్చింది తమ్ముడు. బిల్లగాని తాడి చెట్టు ఎక్కి తాటి కళ్ళు తయారంటాడు. తాడి చెట్టు ఎక్కి తాడి మీద కళ్ళు తాగుతున్నాడు. అదే భలే మంచి దావత్ అయిందిరా. మంచి పని చేసినవాడు. అదిరా దావత్ అంటే. దిగిన దాని మీద పడుకున్నవాడు, దాని మీద పన్నాడు, ఇంకేలా దిగుతాడు? ఇంకేళ్ళని పోరాదు మా పోదాం. వాళ్ళకంటే పెళ్లి పేరంటం పోలేదు. లేదు, మనం పోకపోతే మన ఉతికారేస్తారు. ఈ చలిమంట కూడా మొత్తం పోతుంది. ఇక పోదాం పరి.
సరే సరే పోంపాయ్యా మనం పోంపాలట తర్వాత వస్తారేమో ఫోన్ మాట్లాడుకొని పోంపాయ్యా వా పోదాం పారి కదా వాళ్ళు పెళ్ళి అయింది వాళ్ళు పోతారు మన ఇద్దరం పోదాం